చాలా మంది పెద్ద శాలరీ లేకపోయినా చాలా బాగా ప్లాన్ చేశారు. ఫ్రెండ్ బేకరీలో కొంచెం ఇన్వెస్ట్ చేశా. అవునవును. అక్కడ నుంచి నాకు 15,000 వస్తది. అవును. సార్ నేను మా దగ్గర జైల్‌లో ఈ కటింగ్స్ ఇవన్నీ కాంట్రాక్ట్ తీసుకున్నా హ్మ్. సార్. హ్మ్. అక్కడ వస్తది. హ్మ్. మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఈ సర్వీస్ తీసుకున్నాం సార్. నలుగురు ఫ్రెండ్స్ కలిసి అక్కడ వస్తది. హ్మ్. హౌస్ కీపింగ్ సర్వీసెస్. ఇట్లా చాలా డైవర్సిఫై తక్కువ దాంట్లోనే చేశారు. ఇప్పుడు వీళ్ళకి జాబ్ టెన్షన్ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఒక 4, 5 సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకున్నారు. అవునవునవును. జాబ్ డిస్టర్బ్ అవ్వకుండా హ్మ్. కొన్ని బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఏవేవి అయి జైల్‌లో కటింగ్ చేస్తున్నారు హెయిర్ కటింగ్. హ్మ్. అదొక కాంట్రాక్ట్. హ్మ్. ఎక్కడో ఎతుక్కుంటున్నారు బిజినెస్ ఆ! ఆపర్చునిటీ అంతే. గవర్నమెంట్ హాస్పిటల్ హౌస్ కీపింగ్ సర్వీసెస్. హ్మ్. హ్మ్. అదొక కాంట్రాక్ట్. హ్మ్. నలుగురు ఫ్రెండ్స్. అదే. ఇలా అంటే మీ డబ్బుని పనిలో పెట్టాలి. హ్మ్. దాని నుంచి ఇన్‌కమ్ స్టార్ట్ అవ్వాలి. హ్మ్. ఇన్వెస్ట్ చేసిన భ్రమలో ఎక్కడో కొన్నా పెరుగుద్దని కాదు కదా! 2,00,00,000 ఉందా? 3,00,00,000 ఉందా? కాదు. అందుబాటులో ఎంతుంది? ఎన్ని ఇయర్స్ నీ దగ్గర ఉంది? అది క్వెషన్. దానికి ఆన్సర్ ఉంటే ఈ 40స్‌లో వచ్చేదాన్ని ఆపలేం. అందరూ సూపర్ స్కిల్డ్ అవ్వరుగా. సూపర్ స్కిల్డ్ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్‌ఫార్చునేట్‌గా జరగొచ్చు. ఆ! ఇండెఫినిట్ ఉంటది కదా! అది జరగటానికి ముందే మీరు ప్రిపేర్ చేసుకోండి. నేనేమంటా సార్ నేను ఉన్న దాంట్లో ఇది అమ్మి రెడీ పెట్టుకో. హ్మ్. జాబ్ పోదని చెప్పట్లా. పోయినా నాకు ఇది ఉంది అన్న ధైర్యంతో పని చేసుకోవచ్చు. లేకపోతే జాబ్ పోదు. పోద్దన్న భయంతో ఆరోగ్యం పోద్ది. హ్మ్. అప్పుడేం చేయగలుగుతావు నువ్వు? జాబ్ పోతే మళ్ళీ వస్తది. హెల్త్ పోతే వస్తదా? రాదు.